కృష్ణా నీళ్లను ఏపీ అడ్డంగా దోచుకుపోతుంది. 11 ఏళ్లలో కరువు సంవత్సరాలు సహా ఏటా కోటాకు మించి నీటిని తోడేసుకుంటుంది. తెలంగాణకు మాత్రం ఏ ఒక్క సంవత్సరంలో కూడా కేటాయించిన కోటా దక్కలేదు. ఇందుకు సంబంధించి పక్కా ఆధారాలను రాష్ట్ర అధికారులు సేకరించారు. ఏ ఏడాది ఎవరెవరు ఎంతెంత కృష్ణా జలాలు వాడుకున్నారో లెక్కలు తీశారు. 2014 నుంచి ఇప్పటి వరకు 11 ఏళ్లలో ఏపీ జలదోపిడి ఏ స్థాయిలో జరిగిందో స్పష్టమైన గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. వాస్తవానికి ఏపీ కోటా ప్రకారం 512 టీఎంసీల నీళ్లే వాడుకోవాల్సి ఉన్న తొలి ఏడాదిలో ఆ రాష్ట్రం 529.33 టీఎంసీలను తోడుకుంది. అంటే అదనంగా 17 టీఎంసీలను తీసుకువెళ్ళింది. అదే తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపులున్న వచ్చిన నీళ్లను మాత్రం 227.74 టీఎంసీలే. అంటే 71 టీఎంసీలు తక్కువగానే తెలంగాణ వాడుకుంది. అయితే 2015 నుంచి 2018 వరకు కృష్ణా నదికి సరైన వరదలు లేకపోవడం, నీటి లభ్యత తక్కువగా ఉన్న కారణాలతో నీటి కేటాయింపులను తగ్గించిన ఆ కేటాయించిన నీటికి మించి ఏపీ వాడుకుంది. 2015-2016 సంవత్సరాలకు గాను 63% నీళ్లను ఏపీకి కేటాయించగా వరుసగా 64%, 65% చొప్పున దండుకుపోయింది. 2017-2018 సంవత్సరాలకు గాను 66% ఆ రాష్ట్రానికి కేటాయిస్తే 2017లో కోటా వరకే తీసుకున్న 2018లో మాత్రం 67.3% తోడేసింది. 2019, 2020, 2021, 2022, 2024లో మాత్రం దొరికిందే తడుగా ఏపీ నీళ్లను తోడుకుంది. ఆయా సంవత్సరాల్లో ఏపీ వాడుకున్న నీళ్ల వాటా 600 టీఎంసీలు దాటిపోవడం గమనార్హం. 2022లో అత్యధికంగా 681 టీఎంసీలను ఏపీ తరలించుకు వెళ్ళింది. ఆ ఏడాది తెలంగాణ వాడుకుంది 277 టీఎంసీలే. మొత్తంగా ఆ ఏడాది గంప గుత్తగా కేటాయించిన 811 టీఎంసీలకు మించి 959 టీఎంసీల నీటి వినియోగం జరిగింది. ఏపీ తనకు కేటాయించిన 512 టీఎంసీల కన్నా అదనంగా 2019లో 141 టీఎంసీలు, 2020లో 117, 2021లో 110, 2022లో 169 టీఎంసీల చొప్పున ఎక్కువ నీటిని మళ్లించుకుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 134 టీఎంసీలను దోచేసింది.